నేను భావాన్ని మాల వేస్తే ఆడదానికి చీర ఒకటే తక్కువ తప్ప నీకో నా చెవులు ఇదిగో నా సాక్షి అంటే భవాని దుర్గా భవాని నాకు పిచ్చి భవాని అని నాకు పిచ్చి నేను పచ్చబొట్టి ఏం చేసుకున్నాం నాకంటే అది బట్టి ఈ బెత్తి అయినా ఆ బెత్తి అయినా బట్టి పూర్తిగా నేను చెయ్యాలి. నాటు సారా తాగడం, పొగాకు కాల్చడం, బీడీ కాల్చడం, కైనా నవ్వడం, గుట్టకాయ ప్యాకెట్ కొత్తగా ఏ కంపెనీ అని దిగితే మొత్తం నేనే నవ్వటం. అంటే చర్చ కడుతున్నాను, నేను చర్చిలో పని చేస్తున్నాను. నేను బీడీ తాగుతున్నాను, చర్చిలో కూర్చొని బలిపెట్టిన కూర్చొని తాగుతున్నాను. బాబు ఇక్కడ తాగకూడదు అన్నారు. చర్చి వరకు వచ్చింది చేస్తున్నాను. తాగకూడదు, నువ్వు పువ్వకూడదు అన్నట్టు నువ్వు పోతావా పోవా అన్నాను. కింద గజం పడి పెట్టుకున్నాను, ఆ చేతులు గజం పడుతుంది, నువ్వు పో, ఇది నేను చేసిన నాది బిల్డింగ్, తర్వాత నీ దేవుడిది, అంతవరకు నా సంబంధం దుబ్బేమానను పో. ఆ సాక్ష్యం అంటే నా చిన్నప్పటి నుంచి నా నాన్నమ్మ గారు దేవుని నమ్ముకున్నారు, దేవుని నమ్ముకుని అయితే ఇంట్లో అన్ని పూజ కార్యక్రమాలు జరిగాయి. కానీ నాన్నమ్మ గారు అయితే మనల్ని దేంట్లో చెయ్యట్నిచ్చేది కాదు, దేని తినిచ్చేది కాదు, చేయట్ స్పెషల్గా మనకు పెడుతూ ఉండేది. నాన్నమ్మ గారు బతుకున్నంత కాలం దేంట్లో పాల్గొనిచ్చేది కాదు, ఏం చేయనిచ్చేది కాదు, చెడియాసనాలకు వెళ్ళిచ్చేది కాదు. అయితే మాకు పువ్వాకు పంట పండేది, పువ్వాకు పంట నాటుసారా ఇంట్లో వండుతూ ఉండేది. మన 10 సంవత్సరాల వయసుకే ఏమైందంటే నాటుసారా తాగడం, చేలో పువ్వాకు కాల్చడం అలవాటు అయిపోయింది. 10 సంవత్సరాలు అలవాటు అయిపోయి అయితే నాన్నమ్మ గారు చనిపోతే నాన్నగారు ఇంకా ఈ భక్తిలో ఉండండి, మూల దీపం లేదు. కానీ నాన్నగారు ఏదో బయట బతి చేసేవారు, ఇంట్లో దీపం అదే ఉండేది కాదు. అయితే పైపు వచ్చి నాన్నమ్మ గారు చనిపోగలలే, సంవత్సరం అయిపోగల నాన్న సోమమాలు వేసుకొచ్చాడు. అంటే అంజలి దీపారాధన మొదలయ్యింది ఇంట్లో. అయితే నాన్న సోమమాలు వేసాడు కాబట్టిగా మనం బతి చేయొచ్చు. నాన్నమ్మ పోయింది, మన బతిలో ఏమైందంటే ఈ బతి అంటే ఏంటో తిన్నవలేదు. కానీ నేనేం చేయాలో మా నాన్నమ్మ నాకు చెప్పలేదు, నేనేం చేయాలి నాకు చెప్పలేదు, నా ప్రాసెస్ ఏంటో తెలియదు. అందరిని అడిగానికి ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. అలాగని నాకు చదువు లేదు, ఇంట్లో ఎవరికి చదువు లేదు, చెప్పేవాళ్ళు లేరు. అయితే నాన్న సామాన్లు ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన అయిపోతే నెక్స్ట్ నేను భవానిమాల వేయడం మొదలు పెట్టాను. భవానిమాల వేసాను. నెక్స్ట్ ఏంటంటే నాటు సారా తాగడం, పొగాకు కాల్చడం, బీడీ కాల్చడం, కైనా నవ్వడం, గుట్టకాయ ప్యాకెట్ కొత్తగా ఏ కంపెనీ అని దిగితే మొత్తం నేనే నవ్వటం, అన్ని అలవాటు. ఆ వయసుకే ఆల్మోస్ట్ ఒకవేళ డబ్బులు రూపాయి దొరికితే రూపాయి కైనా ప్యాకెట్ కొనుక్కోవడం, లేకపోతే 10 రూపాయలకి అయితే రూపాయి కైనా ప్యాకెట్ మార్చడం. ఆ వయసు నుంచి మనకు యథావిధిగా నడుచుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ యథావిధిగా వస్తున్నాయి, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. ఏంటి అంటే మన భక్తి జీవితం ఎలాగెళ్ళాలి అంటే ఇప్పుడు సోమమాల వేసుకోవచ్చు, అది ఒక భక్తి కనబడుతుంది, మాల వేసుకోవచ్చు, మాల వేసుకుంటే జరుగుతుంది. నెక్స్ట్ నేను భవానిమాల వేసాను, మాల వేసుకుంటే జరుగుతుంది. నేను భవానిమాల వేస్తే ఆడదానికి చీర ఒకటే తక్కువ తప్ప నీకో నా చెవులు ఇదిగో నా సాక్షి అంటే భవాని దుర్గా భవాని నాకు పిచ్చి, భవాని అని నాకు పిచ్చి, నేను పచ్చబొట్టి ఏం చేసుకున్నాం నాకంటే బట్టి ఈ బెత్తి అయినా ఆ బెత్తి అయినా బట్టి పూర్తిగా నేను చెయ్యాలి, ఇంకా నిష్ఠగా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అంత భక్తి నాది. చేస్తున్నాను. చేస్తే నాకు ఒకటి మెంటాలిటీ అంటే నాకు ఆదరణ ఎవరు లేరు, ఉన్న మేనమామలు ఉన్న అండంలో అంత ప్రోత్సాహం నాకు లేదు. ఎవరో ఫ్రెండ్స్ ఆధారం చేసుకొని వెళ్ళడం, అది ఏదన్నా ఒక మార్గం అంటే చెడుదో మంచిదో అప్పుడు తృప్తిలాగా అనిపించింది. ఆయన ఇంకా వెళ్ళడం, ఏదోలా మోసపోవడం, ఏదో రకంగా మోసపోవడం, కొన్ని విషయాలు ఉంటాయి కదా, చెప్పలేని విషయాలు ఉంటాయి. మోసపోవడం, ఫీల్ అయిపోవడం, తాగడం, తనడం అయిపోయింది. అయిపోతే మా పేద కుటుంబం ఆ 10 ఏళ్ళ వయసుకైనా ఇంత అన్నం లేని పరిస్థితి మాది. కరువైన అన్నం లేదు. అన్నం లేని పరిస్థితిలోంచి మేము 4 పిల్లలు, ముసలోళ్ళు 2, మా అమ్మ తాత వీళ్ళందరూ ఉంటే మా నాన్న ఒకటే కష్టపడి పెడతా ఉంటే ఇన్ని మెతుకులు దొరికే కాదు. ఎవరన్నా ఎడతారేమో ఆశ, ఆశలోని అలా జీవించుకొస్తున్నాం. ఏదో దొరికిన కాడికి చేలో చెరుమక్కని తేగాని దుంపని తిని ఆ ఏదో ఉన్న కాడికి ఈ చెడవట్ల చేలోగా పండుతుంది పొగాకు తాగటం, చేలో పండేది పువ్వు తాగటమే, మన చేలో మనల్ని ఎవడు అడ్డాడో తాగటమే, అది తాగటం జరుగుతుంది. అలా వస్తుంది. చేలో అలాబో చేలో ఆగిపోయింది. కొట్ల మీద కొనుక్కొని తినడం, గుటకా డీలాక్స్, పాంపరాకులు, చైనా కైనాలు, ఏదో కైనాలు ఇష్టం వేసి నిలుపుతారు, ఆ కైనాలు నవ్వటం. జీవితం సాగిపోతుంది. మన ఇష్టం, ఎంజాయ్గా తిరుగుతున్నాం. నైట్ అయితే తాగడం, పొగలైతే ఏదో బయటలంట తిరగటం, కూలి పని చేయడం, కోరిక ఇసుక లారీలో పని చేస్తూ
నాటు సార్ ఎక్కువ తాగాను. తర్వాత మేస్త్రి పని నేర్చుతాను. మేస్త్రి పని నేర్చు చెరిగా ఇంకా ఎక్కువ తిరగడం, ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేయడం, తాగడం చేస్తాను. అయితే ఈ పేద కుటుంబం మా స్థితి ఉండిపోయింది కదా. ఏముండిపోయింది? దీనస్థితి. అయితే మనం చేసిన కూలి పనికి, చేసిన అప్పులకి కొంచెం ఒత్తిడి ఎక్కువైంది మా పైన. తక్కువ వచ్చేది. మనం ఎదుగుతున్నాం కానీ టీనేజ్ వస్తుంది కానీ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంట్లో దెబ్బలాట్లు, ఊరికనే దెబ్బలాట్లు, చిన్నదానికి అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, మనకి ఊరికనే దెబ్బలాట్లు అయితే సిద్ధాంతులు బయలుదేరుతారు కదా. నీలాంటి మాలాంటి చెప్తారు కదా, ఇంట్లో ఊరికి దెబ్బలాట్లు అవుతున్నాయి, ఇల్లు కానీ తప్పు కానీ కట్టారేమో, వాస్తు కానీ తప్పు ఉందేమో, జాతకాలు తప్పు ఉందేమో చూపించమంటే రాయకం దగ్గర కొండూరు ఏదో మధుని ఏదో ఉంది, అక్కడ ఆ ఊరు వెళ్ళాం. కొండూరు అంటే అద్దంలో చూసి చెప్తారు భవిష్యత్తు అంటే వెళ్ళాను. వెళ్ళి వాడిని తీసుకొచ్చి 3000 రూపాయలు ఇచ్చి ఇంట్లో పూజ ఎట్టించి పంపించాను. మారలే. అనికాపల్లి గవరపాలెం జగన్నాథ స్వామి కోవిలు ఉంది, గవరపాలెన్ని. అందులో పంతులు గారు ఉంటారు. వాయిని తీసుకొచ్చి 6000 ఇచ్చాను ఏదో చేసేస్తారని. ఏమీ చేయలే. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు డబ్బులు అట్టుకుపోయారు. మన సమస్యలు అలాగండి, మన ఒత్తిడి అలాగే ఉండేది. మైండ్లో ఒత్తిడి పోయేది కాదు, దెబ్బలాట్లు పోయేది కాదు, ఈ సమస్య పోయేది కాదు, నిత్యము పోయేది కాదు. ఎప్పుడు ఆ గొడవలాగా ఉండేది, మనశ్శాంతి ఉండేది కాదు. ఇలా మందు తాగినని చెప్పి మనశ్శాంతి, ఇలా బయటికి పోవడం, మందు తాగు, మళ్ళీ ఇంటికి వస్తే దెబ్బలాట్లు, ఇంటికి వస్తే వాళ్ళు గొడవ పడేసుకోవడమే, రోసంగా ఇంటికి నుంచి బయటికి పోవడమే తప్ప కానీ ఇంటికాడ ప్రశాంతంగా ఎప్పుడూ లేదు. అయితే ఒకసారి పాస్ట్ గా చెప్పారు నాకు, అంటే చర్చ కడుతున్నాను నేను, చర్చిలో పని చేస్తున్నాను, నేను బీడీ తాగుతున్నాను చర్చిలో కూర్చొని, బలిపేట మీద కూర్చొని తాగుతున్నాను. బాబు ఇక్కడ తాగకూడదు అన్నారు. చర్చి వరకు వచ్చింది చేస్తున్నాను, ఇది తాగకూడదు, నువ్వు ఇవ్వకూడదు అన్నది, నువ్వు పోతావా పోవా అన్నాను. కింద గజం పట్టు తట్టుకున్నాను, ఆ చేతిలో గజం పట్టు ఉంది, నువ్వు పో, ఇది నేను చేసిన చెప్పి నాది బిల్డింగ్, తర్వాత నీ దేవుడిది, అంతవరకు నా సంబంధం దొబ్బేమన్నాను, పో గ్యారంటీగా దొబ్బే అని చెప్పేశాను. చెప్పేస్తే ఆయన పోనరా, మాట్లాడలేదు. ఆయనకి ఎవరో పోనీ, ఆయన వద్దన్నారని బలిపేట మీద తప్పు చేయడానికి తప్పు చేశాను నేను. బలిపేట నేను కట్టిన బలిపేట మీద చేయడానికి తప్పు చేశాను నేను. ఆయన వద్దన్న తనకానికి చేశాను నేను మందిరంలో. అయితే ఒక విశ్వాసి నేను గాజులేసి, ముక్కపొలకి ఎట్టి, సుగులీలు ఎట్టి, పట్టీలు ఎట్టి, గల్లు మన గజ్జల సౌండ్ చేసుకుని వెళ్తే ఇక్కడ సత్యానందం మిస్సెస్ మేరమ్మ, రాజు నువ్వు ఇదేంటి ఇలాగ వేసుకున్నట్టు ఆడదాల్లాగా వేషం అంటే, మా దేవుడు అన్నీ వేసుకోమన్నాడు, మీ దేవుడు మొగుడు చేసిన ముండలాగా ఉండమన్నాడు, మీరు నాకు చెప్పొద్దు పొమ్మన్నాను. ఆవిడ మాట్లాడలేదు. ఇంకా ఆవిడ చెప్పలేదు, చర్చి విశ్వాసి చెప్పలేదు, పాస్టర్ గారు చెప్పలేదు నాకు సువార్త. చెప్తే నేను ఒప్పలేదు, నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సాగుతుంది ప్రయాణం. అలాగా సాగుతుంటే అప్పుడు కొంతకాలం అయిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కాదు అంటే ఇవ్వాలని చెప్తే ఈ దేవుడు మాట్లాడతాడని కానీ నాతో మాట్లాడమాను, నేను నమ్ముకుంటాను దేవుణ్ణి, నాతో మాట్లాడమని అనేవాడిని. డైరెక్ట్ గా నమ్ముకోను, మాట్లాడమని దేవుడు ఉన్నాడు అన్నా నిజమైంది, నాతో మాట్లాడమను. ఇదిగో నా దేవుళ్ళు ఏమంటే పీతకులకు వెళ్ళేవాళ్ళని, వెళ్తే నాకు శుద్ధించకుండా పోతున్నారేవరా, శరణ కోసంగా ఎక్కువ చెప్పకపోతే మాట్లాడేది ఆ దేవత, శరణ కోసం గట్టిగా చెప్పంటారు, నాతో మాట్లాడి మనిషి. మరి మీరేమో నాతో మాట్లాడితే నేను నమ్ముకుంటాను అన్నాను. ఛాలెంజ్ చేసేవాడిని ఎప్పుడు, ఆ ఒత్తిడి ఎప్పుడు నేను ఎప్పుడు ఎవరు నాకు ఏ మాట చెప్పినా ఆ మాట వదిలేవాడిని. వదులుతూ వస్తున్నాను. 2012లోని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని అది కొన్ని సాక్ష్యాలు విన్న తర్వాత నాకు అర్థమైంది. అంటే నా రోగం నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, దేవుడు ఇట్టాడన్న సంగతి కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. మారిన తర్వాత కొన్ని సాక్ష్యాలు వింటే ఆ సాక్ష్యం ఆ గ్రహింపు కలెక్ట్ చేసింది నాకు. ఏమంటే వ్యాధి వచ్చింది. అనికాపల్లి కామేశ్వర హాస్పిటల్ ఉంది, అనికాపల్లి గవరపాలెమే. 3 రోజులకే మందులు ఇస్తారు, 3 రోజులే మళ్ళీ రమ్మంటాడు. 3 నెలలు తిప్పుకున్నాడు. 3 రోజులకి ఇచ్చి 3 నెలలు తిప్పుకుంటావు. 3 రోజులను అర్థం కాక ఆ పక్కనే లింగం డాక్టర్ హాస్పిటల్ ఉంది, అక్కడికి అప్పు చెప్పేశాడు. ఈ కేసు నాకు అర్థం కావట్లేదు, నువ్వు చూసుకోమని అప్పు చెప్తే బెడ్ ఇచ్చాడు. 500 రోజు టెస్ట్, పొడి చేస్తాడు, రక్తం పట్టిపోతుంటాం, హెచ్ఐవి అని, అయితే ఎయిడ్స్ అని, అది లేకపోతే రకరకాల జబ్బులు ఉన్నాయి కదా, క్యాన్సర్ ఇదేని మొత్తం ఎన్ని కావాల్సి అన్ని టెస్టులు చేసుకుంటారు. ఏది లేదు. బిల్లు ఇంత పొడిగయింది. అప్పుడు కూలి ఎంత, 100 రూపాయలు మనిషికి. 25,000 రూపాయలు బిల్లు అయింది. 25,000 రూపాయలు బిల్లు అయితే ఎలా కడతారు ఫ్యామిలీ? అంతంత మాత్రమే ఇల్లు కడుతున్నారు. నాకు అనిపించింది ఇంక చచ్చిపోయే స్థితిలో ఉంటాను నేను, వీళ్ళు బిల్లు కట్టలేరు, అది బాగు అవ్వదు, ఏంటో తెలియదు అనేసి
నాన్న ఇంటికి వెళ్ళిపోతాం మనం ఉండొద్దు హాస్పిటల్లో కట్లేదు బిల్లేసి వచ్చితే వాళ్ళకి ఇసుబేక్ పౌండ్ తీసుకొచ్చి ఇంట్లో పడిస్తారు. వారం రోజులు పడుకున్నాను. వారం రోజులు పడుకొని నేను మొక్కే ప్రతి దేవుడికి దండం పెడతాను. రోజుకో దండం పెట్టి ఏడుస్తున్నాను. ఆ రాత్రి పగలు ఏడడం దండం పెట్టడం, రాత్రి పగలు దండం పెట్టడం ఏడడం. అయితే అందరూ అయిపోయారు. లాస్ట్గా యేసుప్రభువే మళ్ళీ నాకు గుర్తొచ్చాడు. గుర్తొచ్చి యేసుప్రభుని అడిగాను, నువ్వు నిజమైన దేవుడు అంటున్నావు కదా, నన్ను ముట్టి స్వస్థపరిస్తే నేను నిన్ను నమ్ముకుంటాను అనేసి ఆయన మాట ఇచ్చాను. ఆ రాత్రి ఏడ్చి అడిగాను. తెల్లవారు ఉదయాన్నే 3 క్రైస్తవులు నా ఇంటి ముందు నిలబడ్డారు. దేవుడు స్తోత్రం. ఆ ముగ్గురు నిలబడితే నాకు ఒళ్ళు జల్ల మందే. వాళ్ళు ఎప్పుడు రారు మా ఇంటికి, వచ్చి నిలబడ్డారు. ఏమమ్మా ఇలాగొచ్చాను? బాబు రాత్రి దేవుడు నిన్ను మా కళ్ళలో చూపిస్తున్నాడు, ప్రార్థన చేయమంటావా అని అడిగారు. ప్రార్థన చేయమంటావా అని అడిగితే వచ్చిన వాళ్ళు పొమ్మని నాకు అలవాట్లేదు, రమ్మంటాను. తర్వాత వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఒప్పుకొని తప్పగానే వాళ్ళు ఏ స్థాయికి ఉంటే ఆ స్థాయికి నేను పంపించేస్తాను. ఆ మర్యాద నాకు తెలుసు. వచ్చారు, ఇంత గ్లాసులో నూనె ఇచ్చాను, ప్రార్థన చేసి సిలివేసిపోయారు. ఆ తలకాయ నొప్పి ఎలా ఉంటుంది అంటే గంట జ్వరం కాస్తే నా మీద ఆమ్లెట్ అయితే కాలుతుంది. ఇది ఉండి చూసావా ఈ డిప్ప గోడ నేసి గుద్దిన ఆ టైంలో నచ్చేది కాదు, అంత బుర్రబాద్ వచ్చేది. గుద్దేశాను నేను ఎల్లకాల దొంగని గొచ్చేసి గుద్దేశాను, చిరిగిపోయి చచ్చిపోతామని. అంత నొప్పి వచ్చేది, చిరిగిపోయి అంత నొప్పి వచ్చేది, తట్టుకోలేను అంత నొప్పు. అలాగ వాళ్ళతో వెళ్ళిపోయింది. బాగుపడ్డాను. అది 3 నెలలు, ఇది 2 నెలలు, మొత్తంగా 5 నెలలు మంచం మీద ఉన్నాను. మర్నాడు క్యారీ చేసుకొని పనిలోకి వెళ్ళాను. హల్లెలూయా. పనిలోకి వెళ్ళి దేవుని మర్చిపోయాను. మాట ఇచ్చాను, మర్చిపోయాను. మళ్ళీ సంవత్సరం మళ్ళీ మాలేసాను, భవాని మాల వేసాను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మాట ఇచ్చాను, మర్చిపోయాను. మళ్ళీ మాలేసాను. ఇప్పుడు మర్యాదగా దేవుడు తీయించేశాడు. కావుళ్ళు టైఫాయిడ్ జ్వరం పెట్టాడు. కానీ గ్రహింపు రాలే నాకు. దేవుడు కొడుతున్నాడు, కానీ దేవుడు కొడుతున్నాడు అనే సంగతి గ్రహింపు నాలో లేదు. అయితే మళ్ళీ మాలేసాను, దేవుడు తీయించేశాడు. కావుళ్ళు వచ్చేసి తీసిమన్నారు, తీసేశాను. కానీ సమస్యలు పోలేదు, మాట మర్చిపోయాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నమ్మ పేద స్థితిలో అయినా చిన్న పెక్కి ఇలా పెడితే గొప్ప ఫలాలు ఇచ్చేది. దేవుడికి ప్రథమ ఫలం ఇచ్చేసి మరి వాళ్ళ అమ్మాయికి ఊళ్ళోనిలే కూతురు కొంత ఇచ్చేసి కొంత మాకు ఎట్టేది, భలే పండేది. అది గుర్తొచ్చింది నాకు. అవును, మరి నాన్నమ్మ దేవుడిని నమ్మింది కదా, నమ్మిన మనిషి ఇలా చేస్తే పండేది కదా, మరి మనం ఎందుకు చేయలేకపోతున్నా తాటు దేవుడు మళ్ళీ పుట్టించినా అంగీకరించలేదు నేను. పుట్టించాడు. అయితే అంటున్నాను కానీ మనసు ఒప్పలే, రావడానికి మనసు ఒప్పలే. అంటున్నాను, ఏమంటున్నాను, ఆమె చేసింది జరిగింది, అందుకు నేనే చెప్తున్నాను. నా పేరు దావీదురాజు ఎవరికి తెలియదు, అంటే రాజనే రాయించారు, స్కూల్లో రాజనే పిలుస్తారు. ఈ చర్చి సంబంధించి ఎవరు వచ్చినా దావీదు అని పిలిచారు. ఇకే బుర్రపాడి నాని దావీదు అంటారు అనేవాడిని. అంటే అప్పుడు ఇక సమస్యలు, నేను సిద్ధాంతాలు ఇవన్నీ పరిగెట్టగా మన అనకాపల్లి దాటుకుండగా కొప్పగా డౌన్లో ఒక సిద్ధాంతం ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక మేస్త్రి తీసుకెళ్ళి ఆయన ఫోటో చూస్తే చెప్పేస్తాను, నీ జాతకం మారిపోద్ది దెబ్బకన్నాడు. ఈ దెబ్బతో జాతకం మారిపోద్ది అన్నాడు. వెళ్ళాను, ఫోటో వేదంతా నేను ముందుంటే ఫోటో అడుగుతుండే ఆయన. మక్కువలో చూడండి ఫోటో ఏం కనపడుతుందో ఆయనకి అన్నాడు. నేనేనయ్యా ఫోటో వద్దు నేనంటే, అయితే అన్నాడు నీకు 42 రోజులు పూజ చేస్తాను, రోజుకి 1600 కూలి, నాకు 1600 పూజ సామాగ్రి పట్టుకొని వచ్చి దేవుడు పూజ చేయించేస్తాను, నువ్వు కోరుకుని జరిగిపోద్దాను. అలా కోరుకుని చాలా పూజలు చేశాను, కోరుకుని జరిగిపోనాకే అంటే అచ్చచ్చే ఇది కంపల్సరీగా జరుగుతుంది. రోజు 1600 కూలీని, ఒక రోజు 1600 సామాన్, అంటే రోజుకి 3200 రూపాయలు ఖర్చు పెట్టమన్నాడు. ఎన్ని రోజులు? 42 రోజులు. ఎంత అయింది అమౌంట్? 1,50,000 రూపాయలు. 1,50,000 ఉంటే నేను అప్పే తీర్చుకుందును, 1,50,000 ఉంటే నేను అప్పే తీర్చుకుందును. ఆడిదాకా ఎందుకు వెళ్తాను? ఆడి బతుకు కోసం ఆడు చెప్పాడు. నాకు అర్థమైంది, ఆహా ఇది మనం దోచేనాకే. అది మొదలుకొని దెబ్బకి సిద్ధంలో వదిలేసాను. దెబ్బకి వదిలేసి సిద్ధంలో పక్కన పెట్టేశాను. ఆలోచనలో పడితే ఒక అంజుడు, ఆ అంజుడు ఏంటి ఇప్పటికి సోమమాల వేస్తాడు, భవాని మాల వేస్తాడు, పరంటా మాల వేస్తాడు. ఆయన ఫోటోలు కాదు, పిల్లల ఫోటో ఉంది, మాల వేస్తాడు. ఆయన ఏం చేశాడంటే
ఆయన ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇగో ఆయన పిల్లలు ఆయన పుట్టలేదు. అన్యుడు ఈయన మీకు చెప్పారు. మా యొక్క ఏమన్నాడంటే, ఆయన అన్న క్రైస్తవుడు. ఆయన బైబిల్ చదువుతాడు కానీ నాటు సార్ తాగుతాడు కానీ బైబిల్ చదువుతాడు. ఆయన బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తే ఈయన ఏంటంటే గ్రంథాలు పిచ్చి ఈయనకి. ఈ గ్రంథం ఆ గ్రంథం ఏ గ్రంథం ఉన్నా చదివేస్తాడు. అలాగంటూ తింటూ చదివేస్తాడు. తింటూ బుక్ పూర్తి అయిపోద్ది. అన్నం తింటూ బుక్ పూర్తి అయిపోద్ది. అంత బాగా చదువుతాడు. చదివిన తొలకూడు అందరికి వివరిస్తాడు. అక్షర జ్ఞానం ఉంది ఆయనకి. అందులో మర్మం ఏంటో తెలియజేస్తాడు. అలాగా బైబిల్లో నాకైతే చదవం రాదు, గుర్తులేదు. కానీ నాకంత పెద్దగా చదవలేను. కొన్ని రెఫరెన్స్లు తీసి పలానా రెఫరెన్స్లోని పలానా మనుషులు అది చదువుకునే బయటకు వస్తారు, అలాంటికి అభివృద్ధి పొందారు, నేను వెళ్ళి చూడకూడదా అంటే నా యొక్క బాధలు, నేను సిద్ధాంతాలు, ఈ వాస్తువులు, ఈ పోరాటం చూసి నాకున్న వ్యసనాలు చూసి ఆయన అన్నాడు వెళ్ళి చూడకూడదా అన్నాడు. అంటే నాలో మెదులుతుంది ఆలోచన, కానీ ఆయన ఏం చేసేది చిన్న తోడ్పాటు ఇచ్చాడు, ప్రోత్సహించాడు. అయితే విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ ఎవరు వచ్చినా ఒప్పుకోను, పగిలేస్తాను, ఎంటబడి కొట్టేస్తాను. అందులో మొగమాటలు లేదు. నాకు చెప్పిన పాస్టర్ భవానీ మాల వేసుకుని వెళ్తుంటే మైంబడి వెళ్తుంటే పసుపులు వచ్చాను, బింత నీటికలు వచ్చాను. నాకు చెప్తాడు ఆయన అనేసి అంత కోపం నాది, నేను ఒప్పును. అయితే అన్యుల చేత దేవుడు నాతో మాట్లాడితే బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధ కొత్త నిబంధన ఇచ్చాడు. కానీ అయితే నేను చదవలే, నాకు చదవడం రాదు. కూడబలికి చదువుతాను కానీ అర్థం కాదు, చదవలేను, అర్థం కాదు. అట్టుకెళ్ళి సంచం మీద పెట్టాను. ఇచ్చాడు కానీ సంచం మీద పెట్టాను. ఇచ్చింది వద్దని కూడా సంచం మీద పెట్టాను. ఎట్టి 2 నెలలు అయ్యింది. చెన్నై క్యాంప్ తగిలింది నాకు. చెన్నై క్యాంప్ వెళ్తున్నాను. చెన్నై క్యాంప్ వెళ్తూ ఎందుకు మంచిగా ఆ బైబిల్ తీసి బ్యాగ్లో పెట్టాను. మెమరీ కార్డులో పాటలు, దుర్గం పాటలు డిలీట్ చేసి సాయిలం పాటలు, యేసు ప్రభు పాటలు అన్నీ ఎక్కించడం జరిగింది. ఇంకా అక్కడికి వెళ్తే టీవీ ఉండదు, శిఖరం ఉండదు కదా, పని చేయడం, చిన్న రూమ్లో ఉండడం, తినడం, పడుకోవడం. అయితే సాయిలం పాటలో పదిలం కొడుక పాపం చేయకరా అన్న పాట నన్ను హృదయం తగ్గడం మొదలెట్టింది. సాయంత్రం అయితే కూటకు తెచ్చుకోవడం, తాగటం, ఈ వచ్చి రాని చదువు బైబిల్ తిరగేయడం, ఉదయం సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పాట పెట్టుకొని ఆలకించడం. అందులో కొన్ని మాటలు నా హృదయం తాకి. ఏం తాకి అంటే, నువ్వు ఏ గుట్టకి తినకు గుడికిని చేస్తావు, పదులు కొడుకురా, నువ్వు సినిమాకి వెళ్ళకు, నరకాన పోతే ఈ కొన్ని మాటల పదాలు అందులో ఉన్నవి. అవి ఏం చేసినా హృదయం తాకి. ఇందులో ఇంత మర్మం ఉంది. అలాగా నెల రోజులు ఆలకించిన నెల రోజులు ఆ భావం నన్ను తడుతుంది. బైబిల్ అర్థం కాలేదు కానీ ఆ పాట ఒకటి, అన్నీ కాదు కానీ ఆ పాట ఒకటి నా మదిలోని అలాగ ఆలోచనలు పుట్టించుకొస్తుంది. ప్లస్ ఇంకోటి అంటే చెప్పకూడదు, ఇది చెప్పేది కాదు పబ్లిక్. నేను ఒక పాపంలో పడ్డాను. ఆ పాపం ఎలాగుంది అంటే పూర్తిగా మునిగిపోయే స్థితిలో ఉంది. ఆ పాపం ఏం చేసిందంటే ఆ చెన్నై క్యాంప్కి వెళ్ళే ముందు కొంచెం ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు ఈ మాట తోడైపోయింది. మనుషులు నమ్మితే ఇలా మోసం చేస్తారు, మనుషులు ఫ్రెండ్స్నే కాదు ఎవరిని నమ్మకూడదు, నమ్మితే ఇలా నట్టేటే ముంచుతారు అనే భావం నాలోకి వచ్చింది. నెల రోజులు క్యాంప్ వచ్చింది, చెన్నై నుంచి వచ్చేసాను, ఊళ్ళో పని చేస్తున్నాను. ఈ ఆలోచన ఉండిపోయింది కదా. అంటే ఎవరైనా తీసుకెళ్తే బాగున్నా ఉంటుంది, మనం రాలేము, రాలేము. ఆయన యొక్క సాయిలం పాటలు, ఆ పాటలు అన్నీ ఆలకించి కొన్ని 1, 2, 3 పాటలు నన్ను దర్శించడం. ఆయన అందులో ప్రార్థన కూడా పెట్టాడు, ప్రార్థన కూడా రికార్డ్ చేసి పెట్టాడు. ఆ ప్రార్థన కొద్దిగా నేర్చుకోవడం మనసు పుడుతుంది. పుడితే ఒక శుక్రవారం నైట్ రాత్రి పడుకుంటే నా దగ్గర ఉన్న వ్యసనాలు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే నువ్వు చెప్పలేనన్ని ఉన్నాయి నా దగ్గర. ఏ మందు ఏ కిక్కిస్తుందో నన్ను అడుగు, నేను చెప్తాను దాని టేస్ట్. నువ్వు శాంపుల్ ఒక హాఫ్ చిన్న బీర్ తెచ్చుకొని ఒక హాఫ్ జిన్ను అంటారు, స్మెల్ రాదు, అది కలుపుకొని తాగితే ఇంక నువ్వు తెల్లవారు లేవు, అంత కిక్కేస్తుంది. అలా మిక్స్ చేసుకొని తాగాను నేను. ఆ తాగిన నేను ఆ రాత్రి పడుకొని ఉండగానే కాలిపోతున్నాను, నిలువెల్లా కాలిపోతున్నాను. నిలువునే కాలుతున్నా కానీ నేను కాలలేదు. నా దగ్గర చెల్ల కాలుతుంది, కైనాపేట కాలుతుంది, డీలక్స్ కాలుతుంది, చెడు వ్యసనాలు కాలుతున్నాయి, కానీ నేను కాలలేదు. లగ్నంగా కనపడుతుంది, అన్నీ కాలిపోయిన లగ్నం కనపడి తుల్లిపల్లి వేసాను. తుల్లిపల్లి వేస్తే ఏమీ లేదు, మామూలుగా ఉన్నాను. అప్పుడు మరనాడు
మన్నాడు పనిలోకి వెళ్ళా కదా, నాకు అదే క్రైస్తవులే పనిచేస్తుంది. బాప మరి రాత్రి ఇలాగా నేను కాలిపోతున్నాను, కానీ నేను కాలలేదు, నా దగ్గర ఉన్నాయన్నీ కాలిపోతున్నాయి. దేవుడు స్తోత్రం. ఆవిడ అన్నది నేను దేవుడు దర్శిస్తున్నాడు, వీటి నుంచి విడిపిస్తాడు, ఇదే అడుగు మన్నాడు. నువ్వు చర్చిలో పెడితే విడుదల పొందుతావు, లేకపోతే పాపంలో ఉండిపోతావు, జాగ్రత్త అంది. శుక్రవారం నైట్ దర్శనం వచ్చింది, శనివారం ఆయన అడిగాను, మన్నాడు ఆదివారం మందిలో అడిగి పెట్టేశాను. సత్యానందం చెప్పాను, సత్యానందం నాకు సిగ్గుగా ఉంది, నాకు తోడు రండి ఇద్దరం వెళ్దాం అనేసి. ఆయన వచ్చారు, మా ఇంటికి అలాగ వచ్చారు, ఇద్దరం కలిసి చర్చిలోకి వచ్చేసాను. ఎచ్చాను మొదల అడుగు వెనక్కి వేయలేదు. నా కుటుంబం నేను ఒక్కడనే, అందరూ హిందువులే, నేను ఒక్కడనే మొదలెట్టాను. ఇప్పుడు మారారు, కొంచెం మొత్తం మారిపోను. హల్లెలూయా. నేను ఒక్కడనే అడిగి పెట్టేశాను. నేను 2014 27 నెలలో మీటింగ్లు 27 దాకా మీటింగ్లు పెట్టారు. 1 తారీఖు వచ్చాను నేను. లాస్ట్ తారీఖుకి పాస్టర్ గారు రక్షణ తీసుకోన్నారు. నేను రక్షణ తీసుకునే కారణం ఉంది. పాపం అంటే పాపాన్ని నేను దేశించుకోదు, కానీ అక్కడ ఒత్తిడిని పెట్టి ఇక్కడ ఇందులో అడిగి పెడితే అడుగు తీయడానికి హక్కు లేదు, అర్హత మనకు లేదు. ఇరుకుదారులు ఎప్పుడైతే కాలేజో మళ్ళీ ఇష్టాలు మనకు అర్హత లేదని గ్రహింపు నాకు వచ్చింది. అడిగి ఇక్కడ వేస్తాను, ఇంకా అటు వేస్తే అటు రమ్మంటున్నారు. ఎక్కడికి? దుర్గమ్ముడికి వెళ్దాం రా, కైలాసగిరి వెళ్దాం రా. మళ్ళీ ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఈయనే కనపడ్డాడు నాకు. బాప్తీసం అన్నది నా పైన ఉంటే ఇంక నేను అటు అడిగినాకి చాయిస్ ఉండదు అని నా మనసుకు అనిపించి ఆ 1 తారీఖు వచ్చి 27వ తారీఖు నేను రక్షణ పొందేశాను. పాస్టర్ గారు భయపడ్డారు. అయితే ఒకటి చర్చకు వచ్చే ముందు బైబిల్ చేత్తో పట్టుకున్నా, అగ్గిపెట్టి చుట్ట ఈ టైం వాళ్ళు ఇట్టి వచ్చేవాడిని. ఇంటికాడ మర్చిపోయి వస్తే ఆ ఇంటి ఏమో వాళ్ళు నా జేబులోకి అయినా పేరు కానీ చుట్ట కానీ పీడి కానీ ఏమున్నా ఆ ఏమో లేడీస్ మళ్ళీ వెళ్తాడు వెళ్ళిపోయాడు. ఆ నెల దేవుడు నాతోనే మాట్లాడాడు. ఏంటంటే ఏ వ్యసనాలతో ఉన్నావు, నీవు ఏమైపోతావు, చనిపోతావు, ఏమైపోతావు, నీ వెళ్తే ఏమవుతుంది. ఇదే వాక్యం వచ్చింది ఆ నెలంతా నాకు. ఆ నెల 4 వారాలు అదే వాక్యం వచ్చింది. నేను ఆ జోబులు పట్టుకొని అక్కడ అరిసేసి మళ్ళీ వెళ్తాడు, అటుకెళ్ళిపోతాను. బాప్తీసం తీసుకుంటే దాకా నేను బాప్తీసం నాతో 3 ఫ్రెండ్స్ ఉండరు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎడతాను రా, నాన్న ఇప్పటికీ అప్పుడు కూడా నేను వెహికల్ ఎట్టుకెళ్తే నాకు ఆయన ముందు వాళ్ళు నాకు తీసుకెళ్ళి నానంటే వెహికల్ తోలడం నాకు చాలా ఇష్టం. ఎంతమంది ఆగినా జాగ్రత్తగా తీసుకొచ్చేస్తాను, జాగ్రత్త తీసుకొచ్చి దించేస్తాను కాబట్టి నన్నే తీసుకెళ్ళారు. నేను తాగినంత మందు వాళ్ళు వెహికల్ పెట్టి తీసుకెళ్దాం. ఈ పద్ధతిలో ఉన్నారు. వాళ్ళకి చెప్పేశాను, నేను రేపు బాప్తిసం పొందాను, నా ఊసి మీరు తేవద్దు, నీకు నాకు జట్టు లేదు, ఏదన్నా మంచి సందర్భం అయితే కలుద్దాం, కానీ ఊరికినే మందాదారాలు అక్కడికి వెళ్దామని నువ్వు నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. ఇప్పటికీ లేరు ఫ్రెండ్స్ నాకు. దేవుడు నా ఇల్లు నా పనే తప్ప ఫ్రెండ్స్ లేరు. తర్వాత దేవుడు నడిపించేస్తున్నాడు. గత 8 సంవత్సరాలు పెట్టి నేను 14లో రక్షించబడ్డాను. ఈ 14 నుంచి దేవుడు నడిపిస్తున్నాడు. ఫ్రెండ్స్ కానీ సహాయం చేసే వాళ్ళని ఎవరు లేరు, దేవుడే సహాయం. అయితే బాప్తిజం పొందాను. ఇంటికాడ కూడా చెప్పలే. బాప్తిజం పొందేసి వెళ్ళి నేను బాప్తిజం పొందేశాను. మీరు ఏమన్నా వండుకొని తింటే తినండి, నేను ఏ ఒక్కలో టిఫిన్ చేసి వాళ్ళకి తోడుకుంటాను, కానీ నా ఊసి మీరు తేవద్దు, చెప్పేశాను. మీరు పోతే పోండి అంటే ఇప్పుడు దాకా దెబ్బలాటలు, గొడవలు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఈ నెలలో నాకు రిలీఫ్ వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. ఈ మందిరంలో గడిపితే ఈ పాటల్లోని వాక్యంలో నాకు కొద్దిగా రిలీఫ్ వచ్చింది. వెళ్ళి చెప్పేశాను, మీరు నరకానికే పోతారో ఎరకంటే పోతారో పోండి, నేను ఈ మార్గంలో పోయాను, మీతో కూడా నేను చెప్పలేదు, నేను పోయాను. నేనై మీరు ఏమనుకున్నా నేను తిన్నాను, నాకు అసలుగా ఉండేస్తే తింటాను, లేకపోతే నేను తిన్నాను అని ఖచ్చితంగా చెప్పేశాను. చెప్పేస్తే అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఏం విషయం అనేవు, మనం కూలి పని చేస్తున్నాం. నాకు ఒక ఆలోచన ఏమిటి అంటే, మనం ఒక 500 సంపాదించనుకో, బండికి ఒక ఆయిల్కి 100, మన ఖర్చుకో 100, 200 తీసుకున్న 300 ఇంటికి ఇచ్చే అలవాటు నాకు. ఇప్పుడు ఒకటే అలవాటు నాకు, పద్ధతి మారదు. పిల్లలు వచ్చినా భార్య వచ్చినా పిల్లలు వచ్చినా మందంతా ఒకటే, ఆ తల్లికాడైనా ఒకటే పద్ధతి మంది. ఈ లెక్కలో నడుచుకుంటూ వస్తే అమ్మ అనేది నువ్వు 1000 సంపాదిస్తున్నావు, 500 తినేస్తున్నావు, 500 ఎత్తున్నావు, అక్కడ ఇచ్చేదే 500 ఇయ్యాల సంపాదిస్తాను నేను అనేది అన్న తర్వాత అనేది నువ్వు నిజమైన దేవుడిని నమ్మావు అంటే ఎలాగైతే నమ్మావు, ఎలా నమ్మావు, అబద్ధాలు ఎలా నమ్మావా, కూలి తినేసి నమ్మావా అని రోజు తిడతా ఉంటుంది. అయినా దెబ్బలాట్లే. ఇంకా ఆ దెబ్బలాట ఆలకించలేక పని నుంచి 7 గంటలకి వచ్చేసి 9 గంటలకి ఇంటికి వెళ్ళేవు, నాకు పడుకునొచ్చుక.
అక్కడ ఎట్టేసిన అన్నం తినేసి పడుకుంటేవాడిని. మందిలోకి వచ్చేసి ఆ 2 గంటల మందిలో గడిపి ఎవరున్నా లేకపోయినా మందిలో గడిపి పోతుండేవాడిని. తిడుతుండేది పేమెంట్ మరి చేసినంత ఇస్తాం కానీ చేయలేని ఇవ్వలేం కదా, చేసినంత ఇచ్చేవాళ్ళని. అమ్మ ఇలా తిట్టేది. తిడితే దేవుడు అమ్మని కూడా మొత్తాడు, అమ్మని కూడా దర్శించాడు. దర్శిస్తే మరి నాకు తగదు కదా, విరోధి కదా, నేను మాట్లాడను కదా, పట్టించుకోను కదా. తమ్ముడు వెంకరం ఆ మరి పట్టించుకోకపోతే అప్పుడు అమ్మకి కూడా ఇంక ఈ రోజు ఆదరించడం దేవుడే దిక్కని మందిరంలోకి వచ్చి నేనే ముందు నాకన్నా ముందొచ్చి కూకుంది మందిరంలో. హల్లెలూయా. నాకన్నా ముందొచ్చి కూకొని నా పెళ్లికి నేను ఒక్కనే నిలబడ్డాను. నా పెళ్లికి అక్కడ ఏం జరిగింది నాదే పూసి ఎవరికి సంబంధం లేదు. డబ్బులే ఇచ్చారు 2 లక్షలు, కానీ అన్ని నేనే సిద్ధపాటు చేసుకొని అన్ని నేనే పర్పస్ చేసుకొని చేయడం జరిగింది. అంటే ఎవరు వాళ్ళకి మా ఏమంటే ఇది అంజలి మ్యారేజ్ కాదు, మనం చేద్దాం క్రైస్తుల మ్యారేజ్ నాకు తెలియదు, ఒకటే మాట అన్నారు, వదిలేశారు, చేసుకున్నాం. దేవుడు దర్శించాడు, ముందు వచ్చింది. మనకి సంబంధం చూసిన పాస్టరామ్ గారు మళ్ళీ సంవత్సరం రాబోకి మా అమ్మ రక్షణ పొందిందంటే ఆవిడ సంతోషపడిపోతుంది. అంటే పెళ్లినాడికి రక్షణ లేదు కుటుంబానికి, మళ్ళీ సంవత్సరం జరగబోదరికి రక్షణ వచ్చేసింది ఇంట్లోకి. దేవుడికే మహిమ. దేవుడు మొత్తాడు. దేవుడి బిడ్డల్ని విమర్శిస్తే దేవుడు మొత్తుతాడు. నేను విమర్శించాను, దేవుడు నన్ను మొత్తాడు. అది నేను గ్రహించలేకపోయాను. గ్రహింపు వచ్చేసరికి దేవుడు నాకు దొరికాడు. ఆనందం. నేను దేవుడు మందిరంలో ఏదైనా పని ఉంటే రాత్రి నుంచి అక్కడ తిరిగేసే ఉన్నా, చేస్తాను నా ఒప్పుకున్నంత మటుకు చేసి తర్వాత దేవుడి దీవెన, దేవుడి ఇష్టం, అది మన చేతిలో ఏమీ లేదు. మన వంతుగా మనం దేవుడికి దైవజనులకి సహకారంగా ప్రోత్సాహంగా ఉండడమే మన బాధ్యతగా నేను ఎన్నుకున్నా. ఒకరు చెప్తే నేను తీసుకోలే, ఇందులో ఇలా చెయ్యాల్సిన ఒకరు నాకు ఆలోచన లేదు. నేనే వీళ్ళందరికీ ప్రోత్సహిస్తాను. మన మందిలో ఇన్వర్టర్ కొనుక్కోవాలి, బల్బ్ కొనుక్కోవాలి, మైక్ సెట్ కొనుక్కోవాలి, ఇలాంటివి మన కుర్రోళ్ళు ప్రోత్సహించి మనం ఏం చేద్దంటే ముందుకు నడిపించేలాగా ఆలోచన దేవుడే ఇస్తాడు, మళ్ళీ నాది కాదు, దేవుడే ఇస్తాడు. అంటే ఏ జ్ఞానం లేనివాడిని, చిన్నప్పుడే చదువు మానేసిన వాడిని, 5వ తరగతి దాకా వెళ్ళాను కానీ చదువు అబ్బలే చదువు. ఈ చుట్టలో కైనాలు మరిగాడి అప్పుడే తట్టకెక్కిచ్చే చదువంతా పోయింది. అలాగని భక్తులు నడిపే తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఎంచే పనే చేలో పని, కానీ భక్తి విషయం అని తెలియదు. ఆ భక్తి కూడా మళ్ళీ మనమే తెచ్చాం. అందులో ఇంకో విషయం జరిగింది. ఇందులో ఇలా వెళ్తుండగా కొంతకాలం భవానీ మాల వేసే సమయంలోని ఒక కుర్రాడు ఆడి నిండా 15 సంవత్సరాలు ఉండడు, ఆయన ఒక మాట అన్నాడు నాకు, అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. తెల్ల అయితే నేను భవానీ మాల వేసే సమయానికి నా దగ్గర కూకుండా కుర్రలు పనిచేస్తున్నారు, ఫ్రెండ్ అంట, అటు సున్నం కలుపుతుంది, వచ్చి కూకుండం ఏవరే కుబ్బ అంటే ఎక్కడ ఆడుకుంటాం కదా, చిన్న మాట్లాడుతుంటే ఒకరు వెంకటరావు మాలకులు, మోదగండ మాలకులు, దుర్గమ్మ మాలకులు 3 పోతుండ్రు, నడిచిపోతుండ్రు. ఈ కుర్రుడు వాళ్ళు తిడుతున్నాడు ఏం మాల ఏటరు ఇదని. ఎవరా నీకేం పోయి వాళ్ళు తిడుతున్నావు, భక్తిలో ఉన్న వాళ్ళు తిడతా అంటే అది నాకు సామెత చెప్పాడు. ఒక సామెత నాకు 4 రిగిపోనాయి. ఏం అర్థం కాలేదు. ఆ గుంటడు చిన్నోడు వయసు తగ్గ మాట కాదు. ఏమన్నాడంటే నడిసందులో ఒక పడవ వెళ్తుంది, ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిము, ఒక హిందువు వెళ్తున్నారు. ఆ పడవకి తుఫాను వచ్చింది, పడవ పాడైపోయింది. అల్లాని ముస్లిం పిలిస్తే అల్లా తీసుకెళ్ళిపోయాడు. క్రైస్తవుడు జీసస్ అని తీసుకుపోంటే ఈయన తీసుకుపోయాడు. ఓడి మిగిలాడు రా, ఒక హిందువుడే మిగిలాడు అన్నాడు. హిందువుడు మిగిలితే ఈడేం చేస్తాడో వినాయకుడు అని దండం పెడతాడు. వినాయకుడు లేచి వచ్చే లోపల శివుడు అంటాడు, శివుడు వచ్చే లోపల దుర్గమ్మ అంటాడు, దుర్గమ్మ వచ్చే లోపల వెంకటమ్మ అంటాడు, వీళ్ళొచ్చే లోపల నడిచిపోయాడు రాడు. అంతమందికి మొక్కునోడు ఎవరు రక్షిస్తారు అన్ని ఇన్ని మాలు ఎందుకు వేస్తున్నారా అంటే ఆ దెబ్బతో నేనేం చేసినంటే దేవుళ్ళందరినీ వదిలేసి ఒక దుర్గమ్మనే మాలేయడం మొదలెట్టాను. ఆ దుర్గమ్మనే చేయడం మొదలెట్టేవాడిని. నాకు ఒక దుర్గమ్మనే మాలే చేసి నిష్టగా పూజ అంటే ఆయన అన్న మాట నాకు వెలిగింది. ఇప్పుడు ఈయన అన్యుడు జీసస్ గురించి చెప్పినప్పుడు నాకు ఎలా వెలిగిందో అప్పుడు ఆ టైంలో అలా వెలిగింది. అంటే కుర్ర వయస్సు తక్కువ, ఆయన అన్న మాట ఎలాగుందంటే మరి ఒక నిజంగా ఒకరికి సిగెండితే లేకగలగా 10 మంది చేయలిస్తే ఎలా లాగుతారు. ఆ యొక్క జ్ఞానం, ఆ ఆలోచన, ఆడుకున్న జ్ఞానం నాకు లేకపోయింది అనిపించింది ఆ వేళ. అంటే ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకు మర్చిపోలేనంటే తండ్రి ఒక్కడే, 10 మంది తండ్రులు ఉండరు. ఆ తండ్రిని ఒక్కడిని అడిగితే మనకి కావలసింది మనకి ధనధాన్యాలు కాదు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆయుష్, కుటుంబంతో ఐక్యత, ప్రేమ, అనురాగం ఉంటే
ఈ భూలోకంలో ఇంకేం దానికి మించిన గొప్పతనం ఇది ఆనందం, సంతోషం ఏమన్నది అంతకు మించింది లేదు. అవును. పైగా దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత ఏంటంటే ఆయన రాజ్యంలో ఉండే భాగ్యం ఇచ్చాడు. అయితే కరెక్టే, ఏదో ఈ సమస్యలు పోతాయి నేను రావడం అయితే ఈ సమస్యలు పోతాయి, ఏదో ఇలాంటి ఏదో కలిసి వస్తుంది వస్తుంది, ఏవో ఆశీర్వాదాలు వస్తాయి అని ఆలోచనలు వచ్చాను కానీ వచ్చాను కానీ వచ్చిన తర్వాత వాక్యం నేను విన్న తర్వాత ఇదంతా ఎప్పుడు ఉండేదే కానీ పరలోక రాజ్యం కోసం రక్షణ శాశ్వతం తెలుసుకున్నాను. అందును బట్టి నేను ఏమిటంటే డబ్బు ధనమానం కాదు కానీ దేవుడి మందిరంలోని శనివారం రాత్రి ఆదివారం ఉదయం మందిరంలోని అరగా తిమ్మని దేవుని అడుక్కుంటాడు. అది చాలు మనకి. దేవుడు స్తోత్ర వందనాలు. మరి విన్నారు కదండి డేవిడ్ రాజు గారి సాక్ష్యం. మరి ఆయన దేవుడు నమ్ముకోకముందు ఎలాంటి భక్తి చేసేవారు, ఎంత నిష్ట కలిగి ఉండేవారో మనకు చెప్పారు. మరి దేవుడు అద్భుతంగా ఒక అన్యుని వాడుకొని దేవుడు ఆయన మనోనేత్రాలు తెరిచాడు. ఈరోజు దేవుడు రాజు గారు చక్కగా మరి సంఘానికి వస్తూ సంఘంలో అన్ని పనుల్లో పాల్గొంటూ తోటి యవనస్తులను ప్రోత్సహిస్తూ మరి దేవుణ్ణి నమ్ముకోవడం ఏదో లాభం కోసం కాదు, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోలే అనే సత్యాన్ని ఆయన ఈరోజు గ్రహించారండి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడతారని మేము ఆశిస్తున్నాం. మరి అందరికీ షేర్ చేయండి. మరి దేవుడి రాజు గారి కోసం, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆయన కుటుంబంతో పాటు అందరూ బలంగా వాడబడాలి, అనేక మందిని బలపరచాలని. వందనాలు. థ్యాంక్ యూ.